తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా బేబడోలు శాఖ గ్రంథాలయంలో గ్రంథ పాలకుడు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు పరిశీలించారు. విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాల పట్ల ఆసక్తి పెంపొందించుకుని విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. రీసోర్స్ పర్సన్స్ తుమ్మల ఉమామహేశ్వరరావు, మండే సుధాకర్, కాపాక సతీష్ చిన్నారులకు పలు అంశాలపై శిక్షణ అందించగా విద్యార్థులతో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించారు. అన్ని జిల్లా గ్రంథాలయాలలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11 దాకా ఏదైతే రిసోర్స్ పర్సన్స్ ద్వారా చెప్పించబడుతుందో ఆ కార్యక్రమం కూడా చెప్పించాలని, అలాగే రిసోర్స్ పర్సన్ కూడా మంచి అంశాలను చెప్తున్నట్టు నోట్లు రాసుకోండి. అలాగే స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు మేము వ్యాస శిక్షణలో నేర్చుకున్నామని మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అలాగే మీరు చుట్టూ వేరే ఊరు నుంచి వచ్చిన చుట్టాల పిల్లలు కూడా మీరు మీతో పాటు తీసుకురండి. ఈ గ్రంథాలయాల్లో చెప్పిన అంశాలను చక్కగా నేర్చుకోండి. ప్రతిరోజు మళ్ళీ మీకు స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆదివారం చదువంటే మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఆ రోజు విద్యార్థులని గ్రంథాలయాలకు రప్పించి మీకు కథలు చెప్పడం, అలాగే మీకు ఏదైనా అంశం కావాలంటే నోట్స్లో రాసుకోవడం, అవి కూడా మేము ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ వ్యాస శిక్షణని కాకుండా మీకు ప్రతి ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో కూడా వచ్చి గ్రంథాలయాన్ని సందర్శించండి. కథ పుస్తకం అంటే కథలు చదవచ్చు, మీరు కథలు నేర్చుకోవచ్చు, కథలు చెప్పవచ్చు. లేదా పేపర్లో ఏమున్నాయి అసలు మన జిల్లాలో ఏం జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో రజకులకు కేటాయించిన కొత్త చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి బోరు, విద్యుత్ రక్షణ కవచం ఏర్పాటు చేయాలని రజక సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కట్లయ్య అన్నారు. దేవరపల్లిలో తాజాగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కేటాయించిన కొత్త చెరువును స్థానిక రజక సంఘం సభ్యులతో కలిసి వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజకులకు సుమారు 50 ఏళ్ల నుంచి పేరమ్మ చెరువు ఉందని, సమీపంలో ఉన్న వారితో ఇబ్బందులు రావడంతో ఎమ్మెల్యే రజక సంఘం సభ్యులతో చర్చించి కొత్త చెరువు కేటాయించారన్నారు. కొత్త చెరువు పూడిక నిమిత్తం మట్టిని తరలిస్తుంటే కొంతమంది అల్లర్లు చేస్తున్నారన్నారు. 3.16 ఎకరాలు ఉన్న కొత్త చెరువు అభివృద్ధి కోసం మట్టిని తీస్తుంటే ఆరోపించడం దారుణమన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లి అనే గ్రామం రావడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవరపల్లిలో రజకులకు పేరమ్మ చెరువు అనే చెరువు సుమారు 50 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు వృత్తి చేసుకుంటున్నారు. అయితే ఈ వృత్తి చేసుకునే చెరువు దగ్గర చెరువు దగ్గర ఉన్న వారికి రజకులకు గత 10 సంవత్సరాల నుంచి చెరువు దగ్గర వివాదం రావటం, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఆనరబుల్ ఎమ్మెల్యే గోపాలపురం శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు వారు చొరవ తీసుకొని ఇటీవల ప్రత్యామ్నాయంగా మీకు గ్రామంలో కొత్త చెరువు అనే చెరువు ఉంది, ఆ చెరువుని తవ్వించి వీళ్ళకి ఇస్తారనే ఆలోచనలో వారు చెప్పడం జరిగింది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కూడా సహకారాలు అందించారు. ఇటీవల ఆ మట్టి తీసుకునే సందర్భం దగ్గర అన్యాక్రాంతంగా మట్టి పట్టుకుపోయి ఇతరులు అమ్మేసుకుంటున్నారనే అభియోగం మీద ఇది ఆఫ్ చేయడం జరిగింది. ఒక 2-3 రోజుల క్రితం MDO మండల అభివృద్ధి అధికారి వారు కూడా ఆలోచించి అక్కడ చిన్న కెనాల్ ఉంది, తీసిన మట్టి ఆ కెనాల్లో పోసుకొని వివాదం లేకుండా చేసుకోండి అని వారు చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఈ చెరువును పరిశీలించడానికి ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా సంఘ నాయకులు కూడా మేము విలేకరుల వారితో సహా ఇక్కడ రావడం జరిగింది. అయితే కలెక్టర్ వారి ఆదేశాలు 7005/81 20/11/81లో రజకులకు చెరువు గ్రామ పంచాయతీ ప్రకారం తీర్మానం చేసిన తర్వాత ఆ చెరువుని రద్దు చేసే హక్కు గ్రామ పంచాయతీకి లేదు. కలెక్టర్ పంచాయతీ వారు ఆదేశాలు ఇవ్వాలి, ఇచ్చినప్పుడే రద్దు అవుతుంది. అంతవరకు పాత చెరువే కంటిన్యూ అవుతుందని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల ప్రకారంగా కొన్ని గ్రామాల్లో కూడా చెరువుల విషయంలో కూడా కొన్ని హైకోర్టు కూడా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కోరుకునేది వీఆర్ రిక్వెస్టింగ్ టు ద హానరబుల్ గ్రామ పంచాయతీ అండ్ ద పంచాయతీ అథారిటీస్ ముందు ఈ చెరువును రద్దు చేస్తూ ముందు ఈ చెరువు తీర్మానం ఇచ్చి తర్వాత ఆ చెరువును రద్దు చేయాలని మేము కోరుకున్నాము. అంతే విధంగా
కూటమి పాలనలో పొగాకు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కొనుగోళ్లు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా నేటికి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని మాజీ మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట పొగాకు బోర్డును వైసీపీ నేతల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ కూటమి పాలనలో పొగాకు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాల యొక్క పనితీరు రైతాంగం మీద ఏ విధంగా ఉందో, పండించిన పంటకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం నడుపుతున్న తీరులో ఒక భాగం పొగాకు పంట వేయించటం ఎందుకు, రైతులకు ఇలాంటి ఇక్కట్లు పెట్టడం ఎందుకు అనేది మొదటి క్వశ్చన్. మీరు పొగాకు వేయించేటప్పుడు ఎంత దిగుబడి వస్తుంది, ప్రభుత్వానికి ఎంత అవసరం అనేది మీకు తెలియకుండా మీ డిపార్ట్మెంట్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని ఎందుకు, టొబాకో బోర్డుని ఎందుకు సమాయత్తం చేయలేదు అని అడుగుతా ఉన్నాం. పోయిన సంవత్సరం దరిదాపు 30,000 దాకా వెళ్ళిందంటున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 38 దాకా కొన్నాం. ఈరోజు మీరు రైతులను భయపెట్టి, నానుడు ఏంటంటే ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఏదైనా రైతుల కోసం వచ్చి అడిగితే ఇక కంపెనీ వాళ్ళకి రారు, మీరు రావద్దు అంటున్నారు. ఏంటి సోజ్యం, ఎటుపోతా ఉంది ఇది? అంటే మేము వస్తే కంపెనీ వాళ్ళు పారిపోతారా? క్రాప్ హాలిడే ఇస్తారు రైతులు. ఖర్చు అవుతా ఉంది 30,000 దగ్గర. మీరు ఈరోజు 20,000 పెట్టుకొని స్లాబ్ పెట్టుకొని ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకుంటా నొక్కుతా ఉన్నారు. ఎవరి కోసం? రైతులకు ఉపయోగపడాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందా? మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇన్ని రోజుల నుంచి పొగాకు కోసం పోయిన సంవత్సరం మా నాయకుడి ప్రాంతానికి వచ్చాడు. ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాల బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. మేము దాదాపు 300 కోట్లు వెచ్చించి రైతులకు ఆ రోజు ఇక్కట్లు పడకూడదని చెప్పి కంపెనీల వాళ్ళకి చెప్పి ఛాలెంజింగ్ గా మా మార్కెట్ ద్వారా కొన్నాం. ఎక్కడ రైతుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని. ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు లక్షల కోట్ల రూపాయలు రాజధానిని తీసుకెళ్లి గోతులు తీయటానికి మట్టి తీయటానికి పెడతా ఉన్నారు. రైతు కనపట్లేదా మీకు అడుగుతా ఉన్నాం. ఎందుకు చేయరని అడుగుతా ఉన్నాం. చేయాల్సిన బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉంటే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసి నొక్కుతా ఉన్నారు. రైతు బతిమలాడుకోవాలా, మీరు మా పంటను కొనండి అని. ఆ పరిస్థితి వచ్చిందా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ కంపెనీలన్నీ మూసుకోవాల్సి వస్తుంది. తెలియదా కంపెనీల వాళ్ళకి? రైతు ఎంత ఖర్చు చేశాడు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రజలకు సేవ చేసే ఆ పనిచేసే కూలీలకు ఎంత డబ్బులు ఇవ్వాలి? ఈ రోజుకి మగతాగా తీసుకొచ్చుకుని పని చేసుకునే వాళ్ళకి రైతు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇళ్ళకి పంపిస్తా ఉన్నాడు బతినాడుకొని. మీరు చేసే సోద్యం ఇదా? రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఆపం. మా నాయకుడి దృష్టిలో ఉంది. విడతల వారీగా మా జిల్లా అధ్యక్షుల వారు నిన్నగాక మొన్న పొదిలి ప్రాంతంలో, మార్కాపురం ప్రాంతంలో లేరు. ఈరోజు మా ఇద్దరిని ఈ ప్రాంతానికి వెళ్ళమన్నారు. రాబోయే రోజుల్లో మరలా ఈడీ గారిని కూడా కలుస్తాం. గుంటూరులో మా నాయకుల్ని తీసుకొని, రైతులను తీసుకొని ఖచ్చితంగా ఈడీని కలుస్తాం. అవసరమైతే ఉద్యమం కార్యరూపం కూడా తీసుకొస్తాకి సిద్ధంగా ఉంటాం. చూస్తా ఉంటే చాలా కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. రైతు ఆరుగాలం పండించి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఇట్టిట్టని వాళ్ళు ఇష్టం వచ్చి కొడతారు, బతిలాడుకోవాలా? కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పలా? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు తిరుగుతున్నావాడు? పొగాకు రైతుల ఎక్కట్లు, బాధలు, వ్యతలు, కష్టాలు ఎందుకు అతను గుర్తించరా? ఎందుకు మాట్లాడాలా? నీ చేతుల్లో ఉన్నాయి ఒక 500 కోట్లు ప్రక్కన పెట్టి ముందు పొగాకు రైతుల్ని నిన్నటిదాకా చెరగేసుకున్న రైతు ఊరేసుకునే పరిస్థితి వెళ్ళిపోయింది. మొన్నటిదాకా వరేసుకున్న రైతు కొనేవాళ్ళు లేడు. ఇదేనా మీ పరిపాలన అంటే? మా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తే 3 సంవత్సరాల క్రితం టెన్షన్గా ఏది చెబితే అది కొని చేశాం. అది కమిట్మెంట్ అంటే. రైతులు కూడా గమనించాలా. నేను వేడుకుంటా ఉన్నా రైతుల్ని, అయ్యా ప్రభుత్వాలు మనకి పార్టీలు కాదు. రైతు సమస్య, రైతు గోడు, రైతు వెత, కౌలు రైతు కష్టాలు చూసే ప్రభుత్వం అవసరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. నరసన్నపేట నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులను మంజూరు చేస్తూ వేదికపై నుంచే హామీ. ఆక్వా రైతుపై ₹1 భారం పడినా ఊరుకునేది లేదన్న ముదునూరి ప్రసాదరాజు. కాదని మొండిగా ముందుకెళ్తే రైతుల తరపున వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరిక. విద్యా వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో కాకినాడ జిల్లా అగ్రగామిగా నిలవాలి. 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.